హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అరుణ. ఈరోజు మన 90 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 27కి వచ్చేసాము. డే 27 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏమేమి తిన్నాము, అవి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఎంత క్వాంటిటీ తీసుకోవాలో మనకి మెయిన్ ఇంపార్టెంట్ కదా. అందరూ చెప్పేది ఏంటి, ఏ డైట్ ప్లాన్ చేసినా సరే మన డైట్లో రైస్ ఉండకూడదు, అప్పుడు మాత్రమే మనకి పొట్ట తగ్గుతుంది, మనం వెయిట్ లాస్ అవుతాము అని అంటారు కదా. అలాంటిది ఏం లేదండి. మనం ఎలా తీసుకుంటాము, యాక్చువల్గా మేమైతే రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి రైస్ తినే వాళ్ళకి సడన్గా రైస్ మానేమంటే ఎవరికి అది తిన్నట్లే ఉండదు కదా ఫుడ్. సో అలాంటప్పుడు మనం రైస్ క్వాంటిటీ తగ్గించి వాటితో పాటు ప్రోటీన్ అండ్ ఫైబర్ వెజెస్ ఉండేటట్లు చూసుకుంటే మనం కరెక్ట్గా డైట్ మెయింటైన్ చేస్తున్నట్లే అండి. అంతే తప్ప రైస్ మానేసి చేసింది డైట్ కాదు. అలా కూడా తినట్లేదు. ఇందులో ఇక్కడ ఇడ్లీ తింటాము, దోశ తింటాము, బిర్యానీ తింటాము, అన్నీ ఉంటాయి. అది డైట్. అవన్నీ తింటూనే మనం చాలా మంచిగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. కానీ వాటితో పాటు ఏముండాలి, వాటర్ ఇంటేక్ ఉండాలి, ప్రాపర్గా 3 to 4 లీటర్స్ ఉండాలి, మినిమం 8 hours ఆఫ్ స్లీప్ ఉండాలి అండ్ స్ట్రెస్ అస్సలు ఉండకూడదు. ఇంట్లోనే మనం మంచిగా ప్రిపేర్ చేసుకొని తినాలి. అప్పుడు మాత్రమే మనం పర్ఫెక్ట్ వెయిట్ అనేది లాస్ అవుతాం అన్నమాట. ఓకే గైస్, మార్నింగ్ లేవగానే ఫస్ట్ నేను వర్కౌట్ అయితే స్టార్ట్ చేస్తాను. అది ఏ వర్కౌట్ అయినా కావచ్చు. మీకు ఎక్కడ ఫ్యాట్ బర్న్ అవ్వాలి అనుకుంటున్నారో దానికి రిలేటెడ్ యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. వాటిని బట్టి మీరు వర్కౌట్ చేసుకోండి. ఒక 30 minutes అయినా చేయండి. దాని తర్వాత సోక్ చేసి పెట్టుకోవడానికి ఏమైనా ఉంటే అవైతే సోక్ చేసేసుకుంటాను. ఇక్కడ ఈరోజు మనకి మిడ్ మార్నింగ్ స్నాక్ కోసం బాదం అండ్ వాల్నట్స్ ఉన్నాయి. 4 బాదం అండ్ 2 వాల్నట్స్ అయితే తీసుకొని సోక్ చేసి పడేసుకున్నాను. అంతే. నెక్స్ట్ మనకి 10 o'clockకి ఈటింగ్ విండో స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ మనం డీటాక్సిఫై డ్రింక్ తీసుకుంటాం కదా. ఈరోజు మనకి డీటాక్సిఫై డ్రింక్ వచ్చి ఆరెంజ్, బీట్రూట్, క్యారెట్ వాటర్ అయితే ఇచ్చారు. ఈ రెసిపీ కోసం ముందుగా ఒక ఫుల్ బీట్రూట్ అయితే హాఫ్ తీసుకోండి, అందులో సగం తీసుకోండి. అండ్ క్యారెట్ ఒక స్మాల్ క్యారెట్ తీసుకోండి, ఒక చిన్న ఆరెంజ్ తీసుకోండి. ఈ మూడింటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సర్లో వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్ తీసుకున్నామంటే మనకి డీటాక్సిఫై డ్రింక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మూడిట్లో విటమిన్ ఏ, సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి మన స్కిన్ అనేది గ్లో అవడానికి బాగా హెల్ప్ అవుతాయి. అలాగే లోపల టాక్సిన్స్ ఏమైనా ఉంటే కనుక ఫ్లష్ అవుట్ అయిపోతాయి. డీటాక్సిఫై డ్రింక్ తీసుకున్న హాఫ్ అన్ అవర్ కానీ 1 hour కానీ గ్యాప్ ఇచ్చి మనం బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి మనకి 2 ఇడ్లీ, రాగి ఇడ్లీ అయినా తీసుకోవచ్చు, మీరు నార్మల్ ఇడ్లీ అయినా తీసుకోండి. నేను బ్యాటర్ కోసం చెప్పడం మర్చిపోయాను, ఎందుకంటే 2 days బ్యాక్ ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసుకున్నాను కదా, అది నాకుంది, అది నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. మీరైతే ముందు రోజు వీడియో అదే డైట్ చేసిన వాళ్ళు ముందు రోజే రేపటి వీడియో చూసుకొని దానికి రిలేటెడ్ అన్నీ ప్రిపేర్ చేసుకోండి. తో పాటుగా కోకోనట్ చట్నీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు, లేకపోతే టమాటో చట్నీ అయినా తీసుకోవచ్చు. టమాటో చట్నీ ఆల్రెడీ మీ అందరికీ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసు కదా. కొన్ని టమాటాలు తీసుకొని పీసెస్ కింద కట్ చేసి లిటిల్ బిట్ ఆయిల్ వేసి అందులో ఒక పచ్చిమిరపకాయ వేసి మంచిగా ఫ్రై చేసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సర్లో వేసి కొంచెం వాటర్, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తే మనకి టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. మిక్స్ చేసి పెట్టుకుంటే ఇక్కడ మనకి వెజ్జెస్ కావాలి ఇడ్లీలోకి. ఇక్కడ నేను నార్మల్ ఇడ్లీ బ్యాటర్ ఉంది కాబట్టి నార్మల్ ఇడ్లీ తీసుకుంటున్నాను. దాంట్లోకి వెజెస్ యాడ్ చేయాలి కదా, దానికోసం క్యారెట్, బీట్రూట్ తీసుకొని గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 గరిటెలు ఇడ్లీ బ్యాటర్ తీసుకొని అందులోకి గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీట్రూట్ వేసి కొంచెం సాల్ట్, కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఇడ్లీ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని అందులో ఈ బ్యాటర్ అయితే వేసేసుకున్నాను. 4 ఇడ్లీ అయితే వచ్చింది నాకు, 2 మా పాపకి, 2 నాకు. ఇడ్లీ కుక్కర్లో 1 glass వాటర్ వేసుకొని ఇడ్లీ ప్లేట్స్ కూడా అందులో పెట్టేసి మూత పెట్టి ఒక 5 to 10 minutes మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఇడ్లీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, కలర్ఫుల్గా వెజ్జెస్ ఇడ్లీ రెడీ అయిపోయింది. దాంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న చిన్న టీ స్పూన్తో 2 teaspoon టమాటో చట్నీ, మీరు పెద్ద స్పూన్ తీసుకుంటే 1 teaspoon టమాటో చట్నీ తీసుకోండి. అండ్ కోకోనట్ చట్నీ తీసుకునే వాళ్ళు కోకోనట్ చట్నీ. అంతే అండి, బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన 1 hour గ్యాప్ ఇచ్చి 12కి ఇలా మిడ్ మార్నింగ్ స్నాక్ ఆకలి అనిపిస్తేనే తీసుకోండి. టీ, కాఫీ తీసుకోవాలి అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. దాంతోపాటుగా గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఏదైనా తీసుకోవచ్చు. ఎవరి ఇష్టం ప్రకారం అది తీసుకోండి. కానీ ఏదైనా సరే వితౌట్ షుగర్, వితౌట్ జాగ్రీ, వితౌట్ హనీ, ఇవేవి లేకుండా మాత్రమే తీసుకోండి. ఇక్కడ 4 బాదం, 2 వాల్నట్స్ అయితే తీసుకున్నాను నేను. ఇక్కడ కాఫీ, టీ ఏం తీసుకోలేదు. మిడ్ మార్నింగ్ స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్కి 2 o'clock కల్లా తీసుకోండి. ఈరోజు లంచ్లోకి మనకి ఒక పాలక్
చపాతీ ఇచ్చారు. చిన్న చపాతీ అయితే 2 తీసుకోండి, పెద్ద చపాతీ అయితే పాలకూర ఒకటే తీసుకోండి. 2 బంచెస్ ఆఫ్ పాలకూర అయితే తీసుకున్నాను. దాన్ని శుభ్రంగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు కొంచెం గోధుమ పిండి తీసుకొని మంచిగా జల్లించుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసి మంచిగా చపాతీ ముద్దలో కలుపుకున్నాను. పాలకూరని మీరు పేస్ట్ చేసి కూడా తీసుకోవచ్చు, నేనైతే ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ముద్దు, మనకి తెలుసు కదా 20 to 30 గ్రామ్స్ పిండితో ముద్ద ఎంత వస్తుంది అంత లడ్డు ఉండ తీసుకొని ఇలా చపాతీలో తీసుకోండి. చూడండి, ఇలాంటివి ఒక అరచేయి అంత చపాతీ 2 చపాతీలు తీసుకోండి, లేదంటే మనకి రోడ్ సైడ్ పెద్ద చపాతీ అమ్ముతారు కదా అలాంటిది ఒక చపాతీ తీసుకోండి, సరిపోతుంది. మంచిగా లైట్గా గీ అప్లై చేసి చపాతీని అయితే కాల్చుకున్నాను. చపాతీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు పప్పు, ఇక్కడ ఏదైనా పప్పు కర్రీ తీసుకోమన్నారు. దీనికోసం ఇక్కడ ఒక 1/2 కప్పు పెసరపప్పు తీసుకున్నాను, 1/2 కప్పు కందిపప్పు తీసుకున్నాను. రెండింటిని మంచిగా శుభ్రంగా కడుక్కొని కావాల్సినంత వాటర్ వేసుకున్నాను. ఒక 4 కప్స్ వాటర్ వేసుకున్నాను. ఎందుకంటే మన పప్పు పల్చగా ఉండాలి కదా. దాంట్లో ఒక ఆనియన్, 2-3 టమాటో, ఒక గ్రీన్ చిల్లీ, కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, ఎవరికి రుచికి సరిపడా వాళ్ళు వేసుకోండి. కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి మూత పెట్టి ఒక 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి ఈ విధంగా మ్యాష్ చేసుకుంటే మనకి పప్పు అనేది రెడీ అయిపోయింది. దాంట్లో మీరు పోపు యాడ్ చేసుకోండి, లేదు అన్న మీ ఇష్టం. చూసారా, పెసరపప్పు కూడా రెడీ అయిపోయింది. చాలా పల్చగా రెడీ చేసుకోవాలి. ఒక లీఫీ వెజిటేబుల్ మనం ఆల్రెడీ చపాతీలో యాడ్ చేసుకున్నాం కాబట్టి పాలకూర. ఇక్కడ పప్పు 1 కప్పు తీసుకోండి, 100 గ్రామ్స్ ఆఫ్ పప్పు అండ్ చిన్న చపాతీలు 2 పాలక్ చపాతీలు అండ్ క్యారెట్ కుకుంబర్ సాలడ్. దాంతోపాటుగా ఒక 20 to 30 గ్రామ్స్ చిన్న కప్పుతో పెరుగు తీసుకోండి. ఇదండి మన ఆఫ్టర్నూన్ లంచ్. ఇందులో అన్నీ ఉన్నాయి, ఫైబర్ ఉంది, ప్రోటీన్ ఉంది అండ్ ప్రోబయోటిక్ ఉంది. సో ఇవన్నీ కలిపి తింటే మనకి లంచ్ అనేది సరిపోతుంది. దీంట్లో మనం ఫస్ట్ తినాల్సింది ఏంటి, సలాడ్ తినాక మనం ప్రోటీన్ తినాలి, తర్వాత రిమైనింగ్ తినాలి కదా. లంచ్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత 4 o'clockకి మనం ఈవినింగ్ స్నాక్ తీసుకోవాలి. ఈవినింగ్ స్నాక్ కూడా మనకి ఆకలి అనిపిస్తేనే తీసుకోవాలి, లేదంటే అవసరం లేదు. టీ, కాఫీ తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోవచ్చు. గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు తీసుకోండి. దాంతోపాటుగా ఈరోజు మనకి ఒక డేట్ ఇచ్చారు, ఒక ఖర్జూరం తీసుకొని తినండి. ఏ ఖర్జూరం అయినా పర్లేదు, అది మీ ఇష్టం. నేనైతే ఇక్కడ ఒక డేట్ తీసుకున్నాను. ఈవినింగ్ స్నాక్ కూడా కంప్లీట్ అయిపోయాక నైట్ డిన్నర్లోకి ఈరోజు ఒక డిఫరెంట్ ఐటమ్ అయితే ఇచ్చారు. అదేంటి అంటే ఇక్కడ ఆ ఐటమ్ కోసం 20 గ్రామ్స్ పన్నీర్ తీసుకోవాలి అండ్ 30 గ్రామ్స్ కాలీఫ్లవర్ తీసుకోవాలి. వెయింగ్ మిషన్ ఎవరికైనా లేకపోతే కనుక వెంటనే బై చేసుకోండి, ఎందుకంటే మనకి మెజర్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట డైట్లో ఉన్నప్పుడు. ఈ విధంగా 20 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను, 30 గ్రామ్స్ కాలీఫ్లవర్ తీసుకున్నాను. దాంతో ఒక క్యాప్సికమ్ తీసుకొని చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని క్యాప్సికమ్ పీసెస్ కూడా వేసుకోండి. వాటిల్లో కొంచెం ఒక 20 గ్రామ్స్ పెరుగు యాడ్ చేసుకోండి. జస్ట్ లిటిల్ బిట్ శనగపిండి యాడ్ చేసుకోండి. నాకు తెలియక ఇక్కడ నేను శనగపిండి ఎక్కువ యాడ్ చేసేసుకున్నాను. మీ రుచికి సరిపడా కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం చాట్ మసాలా, కొంచెం జీరా పౌడర్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని దీన్ని 15 minutes పాటు అలా ఉంచేయండి. మరీ చెప్తున్నాను, జస్ట్ ఇలా శనగపిండిని స్ప్రింకిల్ చేసుకోండి, సాల్ట్ని స్ప్రింకిల్ చేసుకుంటాం కదా అలాగా, అంతే తప్ప అలాగా 1 teaspoon వేసేసుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ చూడండి, 1 teaspoon ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్న క్యూబ్స్ అన్నింటినీ వేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటున్నాను. శనగపిండి వేయడం వల్ల నాకు అడుగు అంటిపోయింది, ఆయిల్ కూడా ఎక్కువ లేదు కదా, సో అడుగు అంటిపోయి మంచిగా మాడిందనమాట. అందుకే చెప్తున్నాను. నేను తర్వాత మళ్ళీ వీడియో ఒకసారి చూస్తే నాకు అర్థమైంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా డైట్ చేస్తే కనుక ఇక్కడ కాలీఫ్లవర్ మీరు తినకూడదు కదా, దాన్ని ముందే మీరు కుక్ చేసుకొని తీసుకుంటే కనుక మంచిగా కుక్ అయిపోతుంది. లేదంటే ఆయిల్లోనే మంచిగా ఒక 75% కుక్ అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా కాలీఫ్లవర్ కొంచెమే తీసుకున్నాం కాబట్టి మీరు కూడా తీసుకోవచ్చు అని మేడం చెప్పారు. సో దీన్ని కాలీఫ్లవర్ పనీర్ టిక్కా అంటారట. న్యూ రెసిపీ రోజు నేర్చుకున్నాను మేడం దయా అని. మనకి డిన్నర్ రెసిపీ అయితే కాలీఫ్లవర్ పనీర్ టిక్కా విత్ 20 గ్రామ్స్లో ఒక 20 గ్రామ్స్ పెరుగులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బటర్ మిల్క్. నైట్ డిన్నర్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఫాస్టింగ్ విండో స్టార్ట్ అవుతుంది. ఫాస్టింగ్ విండోలో వాటర్ తీసుకోండి, లేదంటే బ్లాక్ కాఫీ, బ్లాక్ టీ ఏదైనా తీసుకోవచ్చు వితౌట్ షుగర్. మళ్ళీ రేపు మార్నింగ్ 10 o'clock వరకు మనం ఫాస్టింగ్లోనే ఉండాలి. అండ్
డైట్ చేయడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. షుగర్ ఎవరికైనా ఉంటే అది రివర్స్ అవుతుంది. రేపటికి మనకి దోశ ఇచ్చారు. దోశ కోసం ఇక్కడ 1 గ్లాస్ మినపప్పు, 2 గ్లాసెస్ బియ్యం, కొంచెం శనగపప్పు, కొంచెం మెంతులు వేసి మంచిగా 2-3 గంటలు నానబెట్టుకున్నాను. దాన్ని గ్రైండర్లో వేయకుండా మిక్సీలోనే రుబ్బేసుకున్నాను. మీరు బ్యాటర్ ఎలాగైనా ప్రిపేర్ చేసుకోండి, మీ ఇష్టం. దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. నాకు ఏ డైట్ చేసినా 30 డేస్ అనేది చేస్తేనే మనకి రిజల్ట్ తెలుస్తుందండి. సో ఏం చేసినా సరే మీరు 30 డేస్ ఫాలో అయ్యాకే మీరు పక్కా కమిట్మెంట్ తీసుకోగలరు. సో 30 డేస్ పక్కా చేయండి, అప్పుడు మీకు కూడా ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. ఇదండి నా వీడియో, మీకు బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.